మంచి మాట. అమ్మ తోడు సార్. అది ఆ టైంలో ఆ పీరియడ్లో ఆ మాట రావడం తోపు మాట సార్. అవును, చాలా ఇన్స్పిరేషనల్ గా మీరు ఇప్పుడు మీరు ఉన్నారు కదా దానికి నిదర్శనంగా. నిజంగా సార్, వాళ్ళ వల్లే సార్ నేను ఈడి దాకా ఉన్నానంటే. అంటే మళ్ళీ నేను అటు ఇటు అయినా కానీ అమ్మటే నీ ప్లాట్ఫామ్ వస్తుంది, నీ ట్రైన్ వస్తుంది రాబోయే. అదే ఆ ట్రైన్ మన సీట్లో ఎవడని కూర్చుని అది నిజంగా సార్, అది అనిపించింది సార్, చాలా సార్లు అనిపించింది, భయం అయ్యేది. మళ్ళీ పాట ఒకటి సార్ బాగా, అది మామూలు పాట కదా సార్. అవును, ఎప్పుడు చాలా గొప్ప పాట, మామూలు పాట. అది కూడా ఉండే సార్, చాలా మంది కోట్ చేస్తుంటారు ఆ సాంగ్ ని. 100% నెత్తురుంది సత్తు ఉంది అంటే ఇవన్నీ నీ సైన్యాలు అంటాడు సార్. మొత్తం పరాక్రమ ఇది అంటే మనకు రావట్లే కానీ అప్పుడు బాగా వచ్చింది సార్. ఇప్పుడు కొంచెం ఆ మామూలు పాట కదా సార్ అది. ఈ రెండు నన్ను కొంచెం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాయి. నిజంగా సార్, నిజంగా సార్. ఆ రెండు సీతారామ శాస్త్రి గారికి మన భూజన సార్కి నేను మామూలుగా సార్ అసలు. అవి నిజంగా సార్ చాలా మంది అట్లాంటివి ఉండాలి సార్. అవును, అట్లాంటివి ఉండాలి సార్. అమ్మా ఇప్పుడు ఏంటి అసలు మీ ఊళ్ళో మీరు పెద్ద హీరో అయిపోయారా? హీరో అంటే సార్ ఓకే కొట్టిండా బాగుంది అంటే అలా కాదు. ఇప్పుడు మామూలుగా మీరు ఏ యూఎస్లోనో ఆస్ట్రేలియాలోనూ ఉండి మీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నావు, లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంటే పెద్ద ఫరక్ పడదు సార్. అసలు మీరు ఎందుకు పనికిరాని మనిషి కదా. అవును సార్. మీ ఊర్లో అవును సార్, రాజమండ్రి వస్తున్నాడు, పూరి వస్తున్నాడు అన్నోళ్లే కదా. అవును సార్, అవును సార్. అంటే మీకు డ్రాస్టిక్ చేంజ్ కదా, ఇది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు చేసిన సినిమా. అవును సార్. ఇప్పుడు అన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నది, ఎక్కడైనా మీ పేరే వినిపిస్తుంది, ఎవరు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నారు సార్. ఎంత ఎంత గొప్ప సెలబ్రేషన్ అండి నిజంగా సార్. ఇప్పుడు అన్నీ ఉన్నాడు, కారు కొనుక్కోవడం గొప్ప కాదండి. రోడ్డు మీద బస్సుకు కూడా డబ్బులు లేనివాడు ఉంటాడు చూడండి, బస్ టికెట్ కూడా, వాడు కారు కొన్నాడు అనుకోండి, అది కథ. అవును సార్, అవును సార్. కానీ నిజంగా సార్ అంటే నాకు అనిపిస్తాను సార్, చాలామంది అన్నీ కోల్పోతారు సార్ సినిమా వల్ల. అన్నీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ పోతాయి. అవును, నిజాయితీగా కష్టపడతారు చూడు సార్, వాళ్ళకి దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు సార్. వాళ్ళందరికీ అంటే ఏ ఫీల్డ్ ఉన్నోడికి ఆ ఫీల్డ్కి ఒక్క అవకాశం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి, అమ్మ నేనున్నానమ్మా, నేను చూసుకుంటామ్మా, నాకు కూడా పైసలు ఉంటాయమ్మా, నేను కూడా నీకు ఆపదలకు ఇస్తామా అని చెప్పి ఇట్లా చేతులు పెడతాడు చూడు సార్. అంటే ఆ కష్టపడేటోళ్ళందరికీ సార్ అన్నీ కోల్పోయి అంటే అట్లాంటి వాళ్ళకి నిజాయితీగా ఒక దానికోసం కష్టపడే వాళ్ళకి ఒక్క అవకాశం దేవుడు ఇవ్వాలి సార్. అది నేను కోరుకుంటాను సార్ మనస్ఫూర్తిగా. వాళ్ళకి ఇంకా బాధలు పెట్టవద్దు సార్. వాడిని కూడా ఉండాలి కదా సార్ జీవితంలో ఒక నమ్మకం. అవును, అది ఇవ్వాలి సార్, దేవుడు ఇస్తే అంతే సార్. ఆ కళామ తల్లి ఇచ్చిన అంతే. అదేలేండి, అదే మీరు అక్కడి నుంచి మీ ఊరు నుంచి తెచ్చుకున్నది, అదే మీ సంస్కారం. మీ అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి తెచ్చుకున్నారు, జన్మ సంస్కారం అంటారు. లేకపోతే అందరూ బాగుండాలని మీరు ఎందుకు కోరుకోవాలి? చాలా గొప్ప విషయం అది. అయితే ఇందాక మీరు మాట అన్నారు, పర్సనల్ లైఫ్ కోల్పోతారు, అన్ని కోల్పోతారని. మీకేంటి పర్సనల్ లైఫ్ అంటే మీకు లవ్ స్టోరీ గట్ట ఉందా? మీకు కూడా మీరు రాజు, మీరైతే రాంబాయ్ అవి లేవు సార్. అవి మనకి ఎవరు పడతారు సార్? మనకి ఎవరు పడతారు? నన్ను కనిపిస్తారు. అంటే సినిమా వాడి కాడ పైసలే ఉండవు సార్. అంటే చేయడానికి పైసలు ఎందుకు? రాంబాయ్ లవ్ చేయలేదేంటి రాజుని? అదే సార్, అది మామూలుగా ఊళ్ళో ఎవరో అట్లా నడుతుంది సార్. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఒక లక్ష్యం అని చెప్పి రాసుకుంటా అంటే ఈ మ్యాటర్ ఇటు సైడ్ ఉంటుంది తప్ప అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే మళ్ళీ అన్నీ పోతాయి కదా సార్. పైసలు ఉండవు, ముఖ్యంగా కావాలని ఉండదు. ఎంతసేపు ఎవరు పిలుస్తారా, ఏంది, ఎట్లా చెప్పాలన్నా కదా, ఏంది ఇది అని చెప్పి ప్రతిరోజు పరీక్ష. అంతే సార్. సో ఇందులో మీరు రాంబాయిని కోల్పోయారు సార్. పెళ్ళింది సార్. మళ్ళా చూస్తే ఏమన్నా అంటే రాంబాయి లేదు సార్ నాకు అప్పుడు కూడా. నేను అప్పుడు మాట చెప్తున్నాను, నేను పెళ్ళైన తర్వాత మాట్లాడట్లా. అప్పుడు కూడా లేదు సార్, అప్పుడు కూడా లేదు. మీరు ఏమీ లేకుండా అంత గొప్ప లవ్ స్టోరీ అంటే వాట్ ప్రాంప్టెడ్ యూ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? అంటే నాకు ఇట్లుంటే బాగుండే, ఇట్లా లవ్ చేస్తే బాగుండే, ఇట్లుంటే పంచుకుంటుంది అనిపిస్తుంది కదా సార్. అది మీరు రాసుకున్నారు. అవును సార్, ఇట్లుంటే మంచిగా ఉంటుంది, ఇట్లయితే బాగుండే, ఇట్లుంటే అదే అనిపించింది. అంటే మన కోసం ఒక అమ్మాయి ఉంటుంది చూడండి సార్. మన కోసం ఒక అమ్మాయి ఎదురు చూసి, నాకు అక్కడ డబ్బులు లేవు, నాకు అక్కడ బట్టలు లేవు, పండగకి నేనేం కొనుక్కోవాలన్నప్పుడు నేను కొనిపిస్తానని చెప్పి కొనటం,
నాకేమన్నా ఏమన్నా ఉన్నప్పుడు అప్పులు ఏమన్నా ఉన్నప్పుడు నేను ఇస్తాగని చెప్పి ఇవ్వటం, ఒక భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్. ఆ అమ్మాయి ఉన్నోడు అదృష్టవంతుడు సార్. నాకు అట్లా అనిపిస్తుంది, అరే ఇట్లాంటివి కదరా, అంటే వాళ్ళకి ఏ అమ్మకాలు లేనప్పుడు వాడించుకుంటా జాగ్రత్త అని చెప్పి. ఇది నాకు ఎందుకో సార్ అట్లా ఉండే అమ్మాయి అంటే నా మస్తు ఇష్టం. సో అట్లాంటి అమ్మాయి ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అలా కొన్ని ట్రాక్స్ ఉంటాయి సార్. మన సెకండ్ హాఫ్లో ఆటో కొనిస్తుంది. అవును చెప్తారండి సినిమా మీకు మొత్తం చెప్తాను కదా నేను సార్. అది నాకు అట్లా అనిపించి అది రాసింది సార్. ఇట్లుంటే బాగుంది అనిపించి. అదేలేండి. అలా అందుకే మగపిల్ల చాలా మందికి మీ సినిమా ఎందుకు నచ్చిందంటే అమ్మాయి కూడా అబ్బాయికి హెల్ప్ చేస్తుంది, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటారా మనకు కూడా. అవును సార్. ఇంకా అలాగే వెతుక్కుంటుంటారు మా అబ్బాయిలు. కానీ రేర్ సార్ ఇప్పుడు కష్టం. మీ మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో లవ్ ట్రెండ్స్ మీద? సార్ అంటే నా అబ్జర్వేషన్ అంటే నేను అంటే వాళ్ళకి చెప్పేంతటోని కాదు కానీ సార్, నార్మల్గా ఏంటంటే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సార్ సిస్టమ్. అన్నీ పోయినాయి, ఎమోషన్ ఖరాబ్ అయింది, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అంటే అప్పుడు అదే 2010 ఆ బ్యాచ్లో ఒకటి ఉండే, ఆ 90s పుట్టిన వాళ్ళు కొంచెం ఉన్నా సార్ మజా. 90s అనేటోడు వాళ్ళ లక్కీ ఫెలో సార్. వాడికి అన్నీ దక్కినాయి. కానీ ఇప్పుడు ఈ 2005 ఈ మంది ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఏదైతే ఈ బ్యాచ్ ఉన్నదో వాళ్ళకి కొంచెం లేదు సార్. అంటే ఆ ప్రేమ అది ఆ జ్ఞాపకాలతో ఉన్నది చూడండి సార్, అది లేదు సార్. అది ఫ్లాట్ అయిపోయింది సార్. 90s అది వేరే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ సార్. అది యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ సార్. మీకు ఎవరు ఇచ్చారు పిల్లల్ని? మా మేనమామ ఇచ్చిండు సార్. అంటే మేనమామ మీన్స్ మా అమ్మ వాళ్ళ కొంచెం రిలేటివ్, దూర బంధువు ఆయన. అది ఏం చూసి ఇచ్చారండి? ఏం లేదు సార్, అదే నాకు ఇప్పటికీ డౌట్. నేను ఇంకా అప్పుడు అదే సార్ 2022లో కుదిరింది మ్యారేజ్. మనం ఇట్లా నా సంగతి నాకేం లేదు, నాకెందుకు అంటే మా నాన్న పాపం ఇప్పుడు ఒక భయం ఉండదు సార్. సినిమా అంటే ఓకే కానీ మళ్ళీ అందరి పెళ్ళిళ్ళు అయిపోతాయి. నాకంటే ముంగట మా తమ్ముళ్ళు అయిపోయినాయి ఇద్దరి. ఫస్ట్ చిన్నోడు చేసుకున్నాడు, తర్వాత నడిపోడు చేసుకున్నాడు, నేనే ఒక్కని. అందరేమో ఏం పెద్దోని చేయకుండా ఇలా చేస్తాను అంటే నేను అప్పటికి చెప్పాను, నాకు పెళ్ళొద్దు నాన్న, తమ్ముళ్ళ చేసుకొని నేను ఓకే నాన్న నాకు ఉన్నప్పుడు నాకు చేయి నాన్న నాన్న సార్. కానీ ఇక నాన్న ఊరుకుంటారు సార్, అమ్మ నాన్న. పైగా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళ పేరు ఏం పేరు కోడలు వచ్చి ఉంటారు. పెద్దోని పెళ్లి కాకుండా ఉంటే వాడు ఎట్లుంటాడు, వాడి ఇంట్లో ఎట్లా మిగులుతాడు, వాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా సార్. ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళిద్దరు వాళ్ళతో ఉన్నప్పుడు వీడు ఒక్కడు ఎట్టుంటాడు. నేను ఎక్స్ట్రా నాకు అనిపిస్తుంది, నేను అరే ఎందుకున్నారా అనిపిస్తుంది. సో అట్లా మా నాన్న ఆలోచించి ఒకరోజు మా తాత చనిపోతే దాంట్లో వాళ్ళు వేరే అదే బంధువులు వస్తే అక్కడ మన ఇప్పుడున్న వైఫ్ని చూసారు సార్. మా వైఫ్ని చూసారు, మంచిగా ఉన్నది, పిల్లగాని చేద్దామంటే వాళ్ళు ఓకే అన్నారు సార్. ఓకే అంటే వచ్చారు, పిల్లగాడు ఏం చేస్తారని అన్నారు. ఏం సినిమా అంటే మా నాన్న ఏంది ఏదో ఒక జాబ్ చేస్తారని చెప్పిండట. నాకు భయం అయింది, అమ్మ నువ్వు పిచ్చోనివా, నువ్వు రేపు పొద్దున ఇద్దరం రూమ్లో కూర్చోవాలా, నేను ఎటు పోను ఇంట్లోనే ఉంటా, రాసుకోవడం తప్ప మనకి ఏం రాదు, నువ్వు ఎందుకయ్యా అన్నపోతే నీకేం తెలుసురా, 100 పెళ్ళిళ్ళు ఏమంటారు, ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు అట్లా అనేసరికి అన్నీ కుదరవు, ప్రాక్టికల్గా నేనుంటాం పక్కన, మీరు కాదు మీరు ఈడు ఉంటారు నేను ఆడు ఉంటా అని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళందరినీ కూర్చోబెట్టినా సార్. అమ్మ నా పరిస్థితి ఇది, నేను సినిమాలు చేస్తా, నేను అప్పటికి డెమో చేసుకున్నా సార్, ఇది డెమో చేసుకున్నా, ఇది ఓకే అయితే నాకు సినిమా వస్తుంది, అప్పుడు మీ అమ్మాయిని ఆరాంసే చూసుకుంటా, అప్పటిదాకా ఈ స్ట్రగుల్ అయితే తప్పదాను అంటే వాళ్ళు కొంచెం ఆలోచించారు సార్. ఆలోచించినాక ఒక 1 year ఉంచింది సార్. నేను సంబంధం కుదిరినాక నేను అవకాశాల కోసం ఎదుక్కుంటా, వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత కొంచెం ఆలోచించి మళ్ళీ సర్లే అన్నారు. నేను వద్దన్నా, నాకు ఒక 1 year ఇవ్వండి, ఆ టైం ఇవ్వండి, నేను ఇక్కడ సెర్చ్ చేసుకుని ఏమంటారు ఇక్కడ ఎత్తుక్కుంటే ఏదన్నా అవకాశం అయితే అప్పుడు చేసుకుంటా అని చెప్పింది సార్. అవకాశం దొరికితే చేసుకుంటా అని చెప్పింది సార్. మీరు చాలా దారుణ, అదే రాజు క్యారెక్టర్లో ఇది కనిపిస్తుంది ఈ మైండ్ సెట్. ఇప్పుడు ఇక్కడ ఏం దొరకకపోతే అవును సార్, అది చాలా ఇబ్బంది సార్. మరి అమ్మాయిని మీరు ఓకే చేసుకుని పెట్టుకుని టిక్ పెట్టేసి అదే సార్. అప్పటికి కూడా నేను అదే చెప్పిన, ఏమైనా దొరుకుతా అని చెప్తే దీని వెంబడే పడ్డా సార్. ఇక వచ్చి మొత్తం ఎత్తుకున్నా, ఆడ ఈడ నాకు 1 year ఉంది, మళ్ళీ ఈ మంత్లో ఇక పెళ్ళి అని చెప్పి అటు ఇటు తిరిగొట్టున్నా సార్ డెమో పట్టుకుని. అప్పుడు ఇక పెళ్ళైనాక మళ్ళా మన బర్కత్పూర్ సార్ అని చెప్పాను కదా సార్, ప్రశాంత్ సార్, ఆడ మళ్ళీ జాయిన్ అయ్యాను సార్.